దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గానుక. యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులకు విశేషంగా చర్చ్ తరపున ప్రారంభించబడినటువంటి సిటీబీటీ చర్చ్ శాప్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి 1K సబ్స్క్రైబర్స్కి ఎక్కువగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. అతి తక్కువ కాలంలో మరి అనేకుల సహకారంతో, ప్రోత్సాహంతో మరి 1K సబ్స్క్రైబర్స్ని చేరుకున్నందుకు సంతోషిస్తూ ప్రభువును గణపరుస్తూ ఉన్నాం. కేవలము దేవుని వాక్యాన్ని ప్రతిదినము అనేకులకు చేర్చాలనే, దేవుని వాక్యాన్ని అనేకులకు వినిపించాలనే ఉద్దేశంతో సంఘస్వరముగా దేవుని మాటలుగా మహిమ కలుగును గానుక. యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులకు విశేషంగా చర్చ్ తరపున ప్రారంభించబడినటువంటి సిటీబీటీ చర్చ్ శాప్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి 1K సబ్స్క్రైబర్స్కి ఎక్కువగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. అతి తక్కువ కాలంలో మరి అనేకుల సహకారంతో, ప్రోత్సాహంతో మరి 1K సబ్స్క్రైబర్స్ని చేరుకున్నందుకు సంతోషిస్తూ ప్రభువును గణపరుస్తూ ఉన్నాం. కేవలము దేవుని వాక్యాన్ని ప్రతిదినము అనేకులకు చేర్చాలనే, దేవుని వాక్యాన్ని అనేకులకు వినిపించాలనే ఉద్దేశంతో సంఘస్వరముగా దేవుని మాటలుగా మరి యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించి కొనసాగిస్తున్న తరుణంలో మరి చక్కగా అనేకులు ఫాలో అవుతూ మరి అనేకులు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సహాయపడి చక్కగా దేవుని వాక్యాన్ని వినటానికి కూడా, వినిపించడానికి కూడా సహకరించిన వారికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా సంఘ కమిటీ వారికి, స్త్రీల సమాజం వారికి, అలాగే యవనస్తులకు, సండే స్కూల్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ విషయంలో తెలియపరుస్తూ ఉన్నారు. ఇక ముందున్న కాలంలో కూడా చక్కగా ఇలాగే ఇక ఛానల్ కొనసాగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా విరివిగా దేవుని వాక్యాన్ని సమృద్ధిగా ప్రకటించడానికి, మన సంఘ కార్యక్రమాలను చక్కగా అనేకులకు సమీపంగా తీసుకొని రావడానికి ఈ ప్రయత్నం మరి ప్రభు ఇంకా దీవించినట్లు, వృద్ధి పొందించినట్లు మీరందరూ ఇదే విధమైన ప్రోత్సాహాన్ని కనపరచాలని ప్రేమతో మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ మీరు ఇలాగే ప్రోత్సహించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఒక మాటని పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో చదువుకున్నట్లయితే, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనను, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను. ఈ మాటలను గమనించినప్పుడు మరి జ్ఞానము కలిగిన వాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనను అనే మాటను గమనిస్తే మరి ఆల్రెడీ అందరూ దేవుణ్ణి ఎరిగిన వారే, వాక్యము వినేవారే కాదనటం లేదు. కానీ తెలిసిన వారు, వినినవారు, ఎరిగినవారు వినడంలో తప్పులేదు. దాని వలన మన జ్ఞానము, మన పాండిత్యము వృద్ధి చెందుతుంది అనేది లేఖనం యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ ఛానల్ ద్వారా ప్రతి ఉదయం, సాయంత్రం, ఆదివారం, బుధ, శుక్రవారాలు ఇంకా కొన్ని ప్రత్యేకమైన సమయాలలో మరి దేవుని వాక్యం ప్రత్యేకంగా మీకు వినిపించబడుతుంది. దీని కొరకు మరి ప్రయాసపడే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మరి దేవుని వాక్యాన్ని పంచాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ ఛానల్ ద్వారా చక్కగా మీకు అందించబడుతున్న దేవుని మాటలు విని చక్కగా మీ జ్ఞానాన్ని వృద్ధిపరుచుకొని, అలాగే దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దైవికమైన జ్ఞానాన్ని ఇంకా చక్కగా వృద్ధిపరుచుకోవాలని, అందుకొరకు మేము చేస్తున్న ప్రయత్నాన్ని కూడా, ప్రయాసమును కూడా మీరు ప్రోత్సహించాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ వింటున్నవారు
అలాగే దూరంగా సమీపంగా ఉన్నవారు, సబ్స్క్రైబర్స్గా ఉన్నవారు ఈ ఛానల్ని చక్కగా ప్రోత్సహించాలని ప్రభు పేరిట మీకు అందరికీ మనవి చేసుకుంటూ, ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఒక మాట మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనములు, స్తోత్రములు. సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ టౌన్ సంఘమును మీరు ప్రేమించి ఈ పరిచర్య ద్వారా మా తండ్రి సోషల్ మీడియాలో కూడా వాక్యాన్ని ప్రకటించడానికి, సంఘ కార్యక్రమాలను అందరికీ అందుబాటులోనికి తీసుకొని రావటానికి, దూరంగా సమీపంగా ఉన్న వారికి మీ వాక్యాన్ని పంచటానికి, జ్ఞానము కలిగిన వారు విని తమ పాండిత్యాన్ని వృద్ధి చేసుకోవటానికి మీరు సహాయం చేస్తున్నందుకు స్తోత్రములు. దీని వెనకాల తండ్రి మరి అనేకుల ప్రయాసం ఉంది. 1000కి పైగా మా తండ్రి మరి అనేకులు ఈ చర్చి ఛానల్ని వెంబడిస్తూ అయ్యా మా తండ్రి చక్కగా వాక్యములను వినిచున్నారు, బలపరచబడుతున్నారు. ఈ ప్రోత్సాహంలో సహకారులుగా ఉన్న బిడ్డలను బట్టి మీకు వందనాలు. అలాగే ఉదయం సాయంకాలము అయ్యా వాక్యాన్ని పంచుతున్న బిడ్డలను, వీడియోస్ను మా తండ్రి అప్లోడ్ చేస్తున్న బిడ్డలని, కుటుంబాలను, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కొనసాగుతున్న, అలాగే చక్కగా వింటున్న అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఈ ఛానల్ను, ఇందులో ప్రకటించబడుతున్న వాక్యములను, సంఘ కార్యక్రమాలను రానున్న రోజుల్లో మరింత ప్రోత్సాహకరంగా కొనసాగించమని, ఇంకా చక్కటి అభివృద్ధిని, విస్తరణను, దీవెనను దయచేయమని, మీ అనుగ్రహం చేత చక్కగా కొనసాగటానికి దయ చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సహాయము మనకు, మన కుటుంబాలకు, యూట్యూబ్ ఛానల్లో కొనసాగుతున్న వారందరికీ భవిష్యత్ కాలంలో ఇంకా చక్కటి ప్రోత్సాహాన్ని ప్రభువు అనుగ్రహించి మనలను, మన కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.